ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్ పోక్లీ బటన్స్ పెడుతున్నా. దీన్ని కటింగ్ చెయ్యకుండా, మెయిన్ క్లాత్ కటింగ్ చెయ్యకుండా పోక్లీ బటన్స్ పెట్టే విధానం చూపెట్టే వీడియో. పోక్లీ బటన్స్ తయారు చేయడానికి నేను శారీలో వచ్చిన బార్డర్ని యూజ్ చేస్తున్నా. ఈ బార్డర్ని వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ తోటి 1 ఇంచ్ 1 ఇంచ్ సైజ్ తోటి ఇలా కట్ చేసుకొని ఈ బాల్స్ అనేటివిని ఇట్లా ఫోల్డ్ చేసుకొని దీనికి ఒక థ్రెడ్ చుట్టుకోవాలి. వచ్చేసి ఇట్లా థ్రెడ్ చుట్టుకోవాలి. మనం తయారు చేసుకున్న పోక్లీ బటన్స్. ఇది మెయిన్ బ్లౌజ్ మెయిన్ పార్ట్. ఈ మెయిన్ పార్ట్కు నెక్కు మధ్యలో ఒక కట్ ఇట్లా ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని ఇటు కూడా కింది పార్ట్కి కూడా ఒక కట్ ఇవ్వాలి. దీన్ని ఇలా అనుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి సీదా దాని మీదనే లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని మనం 1 ఇంచ్ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది కుట్టు వరకు, ఇక్కడికి కుట్టు వరకు వెళ్ళిపోతుంది. అక్కడి నుండి 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ పెట్టుకో. మళ్ళీ కింది భాగం కూడా కుట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఈ మార్క్ పెట్టుకున్న కాడ పోక్లీ బటన్స్ ఇట్లా సింగిల్ పాదం పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పోక్లీ బటన్స్ అనేటివి ఈ మార్క్ మీదనే మనం మార్క్ ఎట్లయితే వేసుకున్నామో అదే మార్క్ మీద కుట్టు పడేలా కుట్టుకోవాలి. మనం కుట్టు మందం వదిలేసుకొని, హెమ్మింగ్కు కుట్టు మందం వదిలేసుకొని అప్పుడు మనం ఇక్కడ పోక్లీ బటన్స్ కుట్టుకోవాలి. మెయిన్ దానికి లైనింగ్ కాదు, మెయిన్ దానికే కుట్టేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసుకొని కుట్టాలి. నేను ఇవి రెండు కలిపి కుట్టుకుంటున్నా. మీ ఇష్టం, సింగిల్ ఒక్కొక్కటైనా కుట్టుకోవచ్చు. నేను 2 తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ కుడుతున్నా. మళ్ళీ ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ గ్యాప్, మళ్ళీ ఒక 2 కుట్టు మీదనే వచ్చేటట్టు కుట్టుకోవాలి. మార్క్ మీదనే కుట్టు వచ్చేటట్టు కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్, మార్క్ మీదనే కుట్టు వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్. మనం మెయిన్ దానికే కుట్టుకోవాలి. లైనింగ్ జాయింట్ చేయక ముందుకే కుట్టుకోవాలి.
ఈ విధంగా అన్ని పోక్లీ బటన్స్ అన్నీ కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కొంచెం దగ్గరికి కట్ చేసుకోవాలి. ఇట్లా మనం కుట్టు పడే అంత మందం ఉంచుకొని మిగతాయి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ కుట్టు మందం ఉంచేసుకొని మిగతా అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఇట్లా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా విధంగా వస్తుంది. ఇట్లా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పైనుండి ఒక కుట్టేసుకోవాలి. ఇట్లా పైనుండి ఒక కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనం లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ కదా, ఈ లైనింగ్కి దీన్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్కి ఇట్లా పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి. లైనింగ్కి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. పెద్ద కుట్టేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం కుట్టు వేసుకోవాలి. లైనింగ్ను మీది జాయింటింగ్ చేసుకోవాలి. ఇట్లా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇంక లోపల భాగము కుట్టు అనేది ఉండదు. ఇట్లా కుట్టు అనేది ఉండకుండా ఉంటుంది. పోక్లీ బటన్స్ అనేటివి ఇంకా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. నేను రెండు పెట్టినా, మీరు కావాలనుకుంటే ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నాక లైనింగ్ దాన్ని మెయిన్ దాని మీద వేసుకొని మెయిన్ది 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ దానికి మనం ఈ పోక్లీ బటన్స్ కుట్టుకోవాలి. కుట్టుకున్నాక తర్వాత లైనింగ్ని జాయింట్ చేసుకుంటే మనకి ఇట్లా కటింగ్ అనేది లేకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.